బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో చిత్రసీమ ఉలిక్కిపడింది. గురువారం ఉదయం సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో సైఫ్ అలీ ఖాన్ అప్కమింగ్ మూవీస్ పై ఎఫెక్ట్ పడబోతోంది. సైఫ్ అలీ ఖాన్ రాబోయే చిత్రాల షూటింగ్ మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రధానంగా ఎన్టీఆర్, దేవరా 2, ప్రభాస్ స్పిరిట్ కు భారీ దెబ్బ పడబోతోందట. సైఫ్ అలీ ఖాన్ దాడితో ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలకు నష్టం ఏంటంటే, బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జనవరి 16న తెల్లవారుజామున దాడి జరిగింది. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ దాదాపు 6 చోట్ల తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటువంటి పరిస్థితిలో సైఫ్ అలీ ఖాన్ రాబోయే చిత్రాల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉందని పలు నివేదికలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలతో నిర్మాతలకు వేల కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉందని, ఆ సినిమాల షూటింగ్ నిలిచిపోయేలా ఉన్నాయి అని అంటున్నారు. హీరో సైఫ్ అలీ ఖాన్ చేతిలో ప్రస్తుతం 9 సినిమాలున్నాయి. వాటిలో 2 2025లో విడుదల కాబోతూ ఉండగా, గోవా గాన్ 2 నుండి స్పిరిట్ వరకు సైఫ్ అలీ ఖాన్ 9 సినిమాలు చేస్తున్నారు. అవే గోవా గాన్ 2, రేస్ 4, షూట్అవుట్ ఎట్ బైకుల్లా, ప్రియదర్శన్తో ప్రాజెక్ట్, సారా అలీ ఖాన్తో సైఫ్ ప్రాజెక్ట్, జ్యువెల్ దీప్. ఇక టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, దేవరా 2, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబో మూవీ స్పిరిట్ వంటి పలు సినిమాలున్నాయి. ఇందులో ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవరా 2. ఈ సినిమాపై భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దేవరా 1 సినిమాలో సైఫ్ అలీ ఖాన్ భైరవ అని నెగటివ్ రోల్లో నటించారు. ఈ పాత్రలో సైఫ్ ఒదిగిపోయారు. తన నటనకు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న దేవరా 2 సినిమాలో కూడా సైఫ్ పాత్ర ఉండబోతోంది. ఈ పాత్ర చుట్టూ స్టోరీ తిరగబోతోంది. ఒకవేళ సైఫ్ అలీ ఖాన్ ఈ ప్రమాదం నుండి కోలుకోకపోతే దేవరా మూవీ మేకర్స్ కు భారీ నష్టం చేకూరే అవకాశం ఉంది. ఇకపోతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో స్పిరిట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. ఈ సినిమా కూడా సైఫ్ అలీ ఖాన్ పై దాడితో ప్రభావితమయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం స్పిరిట్ మూవీని 2025 చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ గాయం కారణంగా మూవీ షూటింగ్ లో ప్రస్తుతం పాల్గొనే అవకాశం లేదనే చెప్పాలి. మరి ఆ క్యారెక్టర్ ను రీప్లేస్ చేసి వేరే నటుడిని తీసుకోబోతున్నారా, లేక సైఫ్ అలీ ఖాన్ తిరిగి సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చేంత వరకు ఆగబోతున్నారా అనేది మూవీ మేకర్స్ పై ఆధారపడి ఉందని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా త్వరగా కోలుకొని మళ్లీ సినిమాల్లో నటించాలని ఆయన అభిమానులు, మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.